నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలోనే పేరు విన్నాం. సూర్యుడి లేలేత కిరణాలు ప్రభాత సమయంలో శ్రీ మహావిష్ణువు పాదాలను తాకడం అది అరసవెల్లిలో మాత్రమే జరుగుతుందని ఇప్పటి వరకు చరిత్రలో విన్నాం. కానీ చేర్యాల పట్టణంలోని సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగి కాకతీయుల కాలంలో స్థాపించిన రుక్మిణీ సత్యాసమేత వేణుగోపాల స్వామి దివ్య చరణాలని బుధవారం ప్రాతః సమయంలో సుమారు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు వేణుగోపాల స్వామి పాదాలను తాకడం నిజంగా అందరికీ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధానార్చకులు శేషాచార్యులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే విధంగా సూర్యకిరణాలు వేణుగోపాల స్వామిని తాకడం మేమందరం ఆశ్చర్యంగా చూశామని, అదే విధంగా ఈ రోజు కూడా స్వామివారి పాదాలని సూర్యకిరణాలు ప్రభాత సమయంలో వేణుగోపాల స్వామి చరణాలను తాకడం ఎంతో అదృష్టంగా మనందరినీ మంగళాశాసనం చేస్తున్నట్టుగా భావించాలని, ఎంతో ఘన చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని భక్తులంతా గుర్తెరిగి దర్శించుకోవడం